ప్రార్థనలకు ప్రవేశించకపోవడం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటాము. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 39వ వచనం నుండి 45వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 39వ వచనం నుండి 46వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నువ్వు పోయి భోజనం చేయమని అహాబుతో చెప్పగా, తర్వాత అతడు తన దాసుని పిలిచి, నువ్వు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా, వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనపడలేదనగా, అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను గనక ఆహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నుండి 18వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమన్నదై బహుబలం గలదయుండును. స్వాగల మనుషుడే వర్షింపకుండా అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3 సంవత్సరం వరకు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చాను, భూమి తన ఫలమునిచ్చాను. ప్రార్థన చేసుకో. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధులైన దేవా, ఇంతవరకు మధ్యాహ్నం వరకు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన దివ్యతనాన్ని బట్టి స్తోత్రాలు. ఒప్పుకోలు ప్రార్థన కొరకైనా వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు. తిరిగి మీ పాదస్థానంలో గత పతనాల విషయమై ఉపదలానికి వచ్చి ప్రార్థన చేస్తూ వచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా జీవితంలో కూడా నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నా గత పతనాన్ని క్షమించి కరుణించి నన్ను తిరిగి సమకూర్చాలని మీరు కోరిన నీ ప్రేమ కొరకై వందనం చెల్లిస్తున్నాను. నేను ఒప్పుదలోనికి రావాలని, పశ్చాత్తాపడాలని, నోటితో నా గత పతనాలు ఒప్పుకోవాలని, దేవా తండ్రి క్షమించబడాలని, తిరిగి సమకూర్చబడాలని మీరు హెచ్చరిస్తూ వచ్చిన నీ మాటలన్నింటి కొరకై నీకు వందనములు. నా జీవితంలో కూడా అనేక విషయాలు నేను తప్పిపోయిన వాడని ఒప్పుకొంచున్నాను. పేతురు వలె దూరంగా నిన్ను వెంబడించి నిన్ను బొంకిన వాడనని ఒప్పుకొంచున్నాను. తండ్రి, నన్ను కనికరించండి, క్షమించండి, పరిశుద్ధపరచండి. నా గత పతనాలన్నీ క్షమించండి, నా ప్రార్థనలేమిని క్షమించండి. హృదయపూర్వకముగా నిన్ను అనుసరించడం దేవా సహాయం చేయండి. నా జీవితంలో పైకి కనపడే దేవత లేకపోవచ్చు, కానీ నా యొక్క ఆంతర్యంలో ఉన్నటువంటి దేవతలు నీకంటే దేన్నైతే వేటినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నానో అదే ఒక దేవతగా ఉంటుండగా, దేవా
అలాంటి దేవతల నుండి నన్ను సంపూర్ణంగా కడగండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. దేవా నన్ను క్షమించండి, నూతనపరచండి. దేవా తండ్రి, యజమానుడు వాడుకొను అర్హమైన పాత్రగా నన్ను సిద్ధపరచండి. దినదినము నన్ను కడిగి పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, నూతనపరచండి. ప్రభువా నీ సారూప్యములోనికి నన్ను తీసుకురండి, సహాయం చేస్తున్నామని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. నా గత పతనాన్ని క్షమించండి, నూతనపరచండి. దయగల తండ్రి, ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానం చేసుకుంటుండగా ప్రార్థన కొరకే 4 మాటలు దయచండి. ఇర్మియా 1:9 ప్రకారం నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అన్న వాగ్దానాన్ని కోరుకుంటుండగా ప్రభువా నీ మాటలు ప్రార్థన కొరకై 4 నా నోట ఉంచండి, సహాయం చేయండి. నీ సహాయం లేనిదే నేనేం చేయలేని ఒప్పుకొంచున్నాను. యోహాను సువార్త 15:5 ప్రకారం నీకు వేరుగా ఉండి ప్రభువా నీ సహాయం లేకుండా నేనేమి చేయలేని ఒప్పుకొంచు, నీ పాదాలు పట్టుకొంచు. నీ పరిశుద్ధ రక్తం కింద తెచ్చుకుంటూ నీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ ప్రభా నీ ప్రార్థనాత్మను మా మీద కుమ్మరించండి. అట్లు భారంతో పడుదలతో ప్రభా ప్రసవేదనతో ప్రార్థించడం కొరకై సహాయం చేయండి, కృప చూపించమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి ఒప్పుకొని అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థనలో ప్రవేశించే పూర్వము దేవుని వాక్యంలో ప్రార్థన కొరకే కొన్ని తలంపులు మనం ధ్యానం చేసుకుంటాము. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము దాదాపుగా మరి 18వ వచనం నుండి 39వ వచనం వరకు ఒక భాగంగా మనం చూస్తాం. ఏలియా కాలంలో ఇశ్రాయేల్ ప్రజలు సజీవుడైన దేవుని అనుసరించకుండా బయలుని అనుసరిస్తూ వచ్చారు. ఇతర దేవతట తిరిగిపోయి సజీవుడైన దేవుణ్ణి అనుసరించకుండా, ఆయన ఆజ్ఞను అనుసరించకుండా తప్పిపోయి 2 తలంపుల మధ్య తడబడుతున్న దినాల్లో దేవుడు ఏలియాను రంగం మీదకి దింపాడు. మరి ఈ విషయం మన మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనంలో చూస్తాం. చూడండి, మొదటి రాజులు 18వ అధ్యాయం 21వ వచనం. ఏలియా జల్లందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట అయినను పలకకపోయిరి. కనుక యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడు అన్నప్పుడు దానికి ప్రత్యుత్తరముగా వారు ఒక్క మాట కూడా పలకలేకపోయినారు. ఎందుకంటే వారు 2 తలంపుల మధ్య తడబడుతూ ఉన్నారు. యెహోవా దేవుణ్ణి అనుసరించాలి, బయలును కూడా అనుసరించాలన్నట్లుగా. కానీ ఈ దినముల యందు కూడా ఇలాంటి వైఖరి మన మధ్యలో లేకపోలేదు. ఆదివారం, సోమవారం నుండి శనివారం వరకు ఎవరిని అనుసరిస్తాము? ప్రభువుని అనుసరిస్తే మంచిదే, సంతోషం. బయలును అనుసరించేవారు ఉంటాం. బయలు అంటే ఈ యుగ సంబంధమైన దేవత. 2 కొరింథీ 4వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు ధృవార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలిగేసింది. కనుక సజీవుడైన దేవుని అనుసరింపకుండా యుగ సంబంధమైన దేవత బయలు, ఈ లోక సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారి మనోత్తరాలకు ఏం చేస్తున్నాడు? గుడ్డితనంగా లేచి. అదే సమయంలో దేవుని ప్రజల జీవితాల్లో కూడా అపవాది ఒక విధమైనటువంటి గుడ్డితనాన్ని తీసుకొని వచ్చేవాడు ఉన్నాడు. ఎట్లా అంటే సజీవుడైన దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా అనుసరించకుండా లోకమును అనుసరించేటట్టుగా చేస్తాడు. బయలు అంటే యుగ సంబంధమైన దేవత. కానీ మనము ఈ లోకమును అనుసరించినంత కాలము ప్రభు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడు. యాజ్ లాంగ్ యాజ్ వీ ఫాలో దిస్ వర్డ్,
గాడ్ విల్ నాట్ హియర్ అవర్ ప్రేయర్స్. ఈ లోకమును మనం అనుసరించినంత కాలము ప్రభు మన ప్రార్థనలు ఆలకించాడు. ప్రభువునే అనుసరిస్తూ ప్రభువునే సేవిస్తూ బయలును కాదు నేను అనుసరించేది. ఐ డు నాట్ ఫాలో బాల్, ఐ ఫాలో జీసస్ క్రైస్ట్ అని మనం చెప్పగలిగినప్పుడే మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. పైనుండి అగ్ని దిగి వస్తుంది. ఏలియా వంటి రోషం గల దేవుని ప్రజలు దేవునికి కావాలి. నేను ప్రభువును అనుసరిస్తాను, ఈ లోకమును అనుసరిస్తాను, లోక సాంప్రదాయాలను అనుసరిస్తాను అని చెప్పేటువంటి ప్రజలు ఆయనకు అవసరం లేదు. చూడండి, రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు 2వ వచనం గమనించండి. 2వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారే నూతన మొగటం వలన రూపాంతరం పొందుడి. కనుక మనం ఈ లోక మర్యాదను అనుసరింపకుండా, బయలును అనుసరించకుండా, లోక సాంప్రదాయాలను అనుసరించకుండా కదా. ఈ దినములందు ఎన్నో సాంప్రదాయాలు. పుడితే ఆచారం, చనిపోతే ఆచారం, యుక్త వయసుకు పిల్లలు ఎవరైనా యుక్త వయసుకు వస్తే ఒక ఆచారం, అవి కంపల్సరీ చేయాలి బ్రదర్ అంటారు కదా. కాబట్టి లోక సంబంధమైన ఆచార సాంప్రదాయాలను అనుసరిస్తూ ప్రభువును అనుసరించకుండా, ప్రభు వాక్యమును అనుసరించకుండా ఒకవేళ మనం ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థనలకు జవాబు రాదు, అగ్ని దిగి రాదు. ఏలియా ప్రార్థన చేస్తే ఏం దిగి వచ్చింది? అగ్ని దిగి వచ్చింది. అది ప్రభు యొక్క అగ్ని. గాడ్స్ ఫైర్ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ వెన్ ఎలీజా ప్రేడ్ టు గాడ్. కనుక ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుని అగ్ని పైనుండి దిగి వచ్చింది. మనం ప్రార్థన చేస్తుంటే ఏమైనా అగ్ని దిగి వచ్చినట్టు అనిపిస్తూ ఉందా? ఏమైనా దేవుని శక్తి ఏమైనా బయలుపరచబడుతుందా? అగ్ని దేనికి గుర్తుగా ఉంది? గాడ్స్ పవర్ అన్నమాట. గాడ్స్ గ్లోరీ హ్యాస్ టు కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ వెన్ వీ ప్రే టు గాడ్. మన దేవుని ప్రార్థించినప్పుడు ఏం దిగి రావాలి? ఆయన శక్తి దిగి రావాలి, ఆయన మహిమ దిగి రావాలి, అగ్ని దిగి రావాలి. అట్లా దిగి రావాలంటే కారణం ఏంటి? మనము వేటినో దేనినో అనుసరిస్తున్నట్టు మనం గ్రహించాలి. మనం ఈ లోకంలో బయలును అనుసరించినంత కాలం, లేక ఈ లోక మర్యాదను అనుసరించినంత కాలము, ఈ లోక సాంప్రదాయాలను అనుసరించినంత కాలము అగ్ని దిగి రాదని చెప్పవచ్చు. మన ప్రార్థనలకు జవాబుగా ఏం దిగి రావాలి చెప్పండి? ఏం దిగి రావాలి చెప్పండి? అగ్ని దిగి రావాలి. అది లోక సంబంధమైన అగ్ని కాదు. ఏం అగ్ని అది? ఇట్ ఈజ్ ఎ గాడ్స్ ఫైర్, దేవుని అగ్ని అది. కాబట్టి దేవుని అగ్ని దిగి రావాలంటే నేను మన ప్రభువుని అనుసరించాలి. మీరు ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య తడబడుచుందరు. ఈ దినముల యందు కూడా మనము 2 తలంపుల మధ్య తడబడుతున్నట్టుగానే అనిపిస్తామని కదా. మీకేమన్నా అట్లా అనిపిస్తుందా? మీకేమన్నా అట్లా అనిపిస్తుందా? అలాంటి రెవల్యూషన్, అలాంటి అండర్స్టాండింగ్, ఏమైనా గ్రహింపు ఏమైనా ఉందా? ఉంటే మంచిదే, చాలా సంతోషం. నేను ప్రభువునే అనుసరిస్తున్నాను అని చెప్పుకుంటూ ఈ లోక పద్ధతులను అనుసరిస్తూ, ఆచారములు సాంప్రదాయాలను అనుసరిస్తూ నేను ప్రభువును సేవిస్తున్నానని మనం చెప్పుకుంటూ ఒకవేళ మోసపోయే వారంగా అపవాది చేత, యుగ సంబంధ దేవత చేత ఒకవేళ మనం మోసపోయే వారంగా ఉంటే పైనుండి అగ్ని దిగిరాదు. మన ప్రార్థనలకు జవాబుగా పైనుండి అగ్ని దిగిరావాలని చెప్పి ప్రభువు కోరుతా ఉన్నాడు. గాడ్స్ ఫైర్ ఇండికేట్స్ గాడ్స్ పవర్ అండ్ గాడ్స్ గ్లోరీ. దేవుని అగ్ని ఏం తెలియజేస్తుందంటే దేవుని శక్తిని, ఆయన మహిమను తెలియజేస్తుంది. కనుక మనలో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసేటప్పుడు అగ్ని దిగి వచ్చినట్టే ఉండాలని కోరుతున్నాడు. అవునా ప్రభువా, నేను ప్రార్థన చేస్తుంటే అగ్ని దిగి వచ్చినట్టే, నీ శక్తి దిగి వచ్చినట్టే, నీ మహిమ దిగి వచ్చినట్టే, నా ప్రార్థనకు ఆ రీతిగా నువ్వు జవాబు ఇచ్చినట్టుగానే ఉండాలని చెప్పి నువ్వు కోరి
గొప్ప సంకల్పంతో నువ్వు నన్ను రక్షించుకున్నావు, ఏర్పరచుకున్నావు. నేను దివారాత్రులు ప్రార్థన చేయాలని నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయము దేవుడు ఏర్పరచుకున్న ఉద్దేశం చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 7-8 వచ్చింది. ద పర్పస్ ఆఫ్ గాడ్ ఈజ్, చూడండి ఏమైందో చూడండి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మరపెట్టుకొనిచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. కానీ ఇక్కడ యేసుప్రభువు వారు ఒక ఉపమానం మనకు తెలిసిన విషయం ఇది. ఒక విధవరాలు ఉంది. ఆ పట్టణంలో ఒక అన్యాయస్తున్న న్యాయాధిపతి ఉన్నాడు. మరి ఆ విధవరాలకు ఒక ప్రతివాది ఉన్నాడు. మరి ఆ విధవరాలకు ఉన్న వ్యాజ్యం ఏంటో మనకైతే తెలియదు, కానీ నా ప్రతివాదికి ఉన్న వ్యాజ్యాన్ని తీర్చయ్యా అని ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్తే ఆ న్యాయాధిపతి ఎలాంటోడు? దేవునికి భయపడు, మనుషులు లక్ష్య పెట్టోడు కాదు. అయితే ఆ విధవరాలు ఏం చేస్తూ వచ్చింది? 5వ వచనం మనం చూస్తాము. మాటికి వెళ్ళి గోజాడుతూ వచ్చింది. ఏం మాటికి వచ్చి గోజాడుతుంది కదా అని చెప్పి న్యాయం తీర్చునని అనుకున్నాడు. అలాగే మనము దివారాత్రులు ఆయన సన్నిధికి వచ్చి గోజాడి మాటికి వచ్చి గోజాడి మనం ప్రార్థన చేయడానికి దేవుడు ఏ రీతిగా మనల్ని ఏర్పరచుకున్నాడో ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. గాడ్ హ్యాస్ చూజన్ us టు కాల్ అపాన్ హిమ్. ఆయన మొరపెట్టడానికి లేక ఆయన ప్రార్థన చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. పిల్లల దేవుడు ఏర్పరచుకున్న ఉద్దేశం మనలో, మన ద్వారా, మన మధ్యలో సంపూర్ణంగా ఏం కావాలి? నెరవేర్చబడాలి. ఇట్ హ్యాస్ టు బి ఫుల్ఫిల్డ్, ద పర్పస్ ఆఫ్ గాడ్. కానీ దేవుని యొక్క ఉద్దేశం మనలో, మన ద్వారా, మన మధ్యలో నెరవేర్చబడాలంటే మనము ప్రార్థించేవారుగా ఉండాలి. ఏదో ఆచారంగా అలవాటుగా ప్రార్థన చేయాలి కాబట్టి చేయాలి, ప్రార్థన చేయాలి కాబట్టి చేయాలంటే మన ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. ఖచ్చితంగా మనపూర్వకంగా హృదయపూర్వకంగా ఆయన పాద సన్నిధికి వచ్చి పశ్చాత్తాపంతో విరిగిన హృదయంతో మనం ప్రభువునే అనుసరిస్తున్నామని నిక్షేపరుచుకొని ఐ ఫాలో లార్డ్ జీసస్ క్రైస్ట్. చూడండి, మనం ఈ లోక సాంప్రదాయాలు, ఈ లోక మర్యాదను అనుసరించే వారు ఉంటే ప్రభువును సంతోషపెట్టలే. మన ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించాడు. కాబట్టి మన ప్రార్థనలు దేవుడు ఆలకించాలంటే హృదయపూర్వకముగా మనం ఆయన ఏం చేయాలి? అనుసరించాలి. మీరు ఎన్నాళ్ళ మటుకు 2 తలముల మధ్య తడబడతారు. యెహోవా దేవుడైతే ఆయన్ను అనుసరించాలి. షుడ్ ఫాలో లార్డ్ యెహోవా. మీరు యెహోవా దేవుని అనుసరిస్తారా లేక ఇతర దేవతలను అనుసరిస్తారా? వాళ్ళ దగ్గర నుండి దేర్ ఈజ్ నో రెస్పాన్స్. వారి దగ్గర ఒక ప్రత్యుత్తరం ఏమి లేదు, ఏం జవాబు చెప్పలేకపోయినారు. కారణం ఏంటి? ఎందుకు వారు జవాబు చెప్పలేకపోయినారు? ప్రత్యుత్తరముగా ఒక్క మాట కూడా పలకలేకపోయినారు. ఎందుకని? వాళ్ళు బయలునే అనుసరిస్తున్నారు కాబట్టి, తప్పు చేశారు కాబట్టి చెప్పలేకపోయినారు. ధైర్యం చాలేదు. కానీ నీవు నేను ప్రభువుని అనుసరించి వారంగా ఉంటే మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నేను ప్రభువుని అనుసరిస్తాను, ఈ లోక మర్యాదను అనుసరించాను. చూడండి, ఈ దినములో ఎంతో లౌకికం వచ్చేసింది, ఎంతో వరల్డ్లీనెస్ సంఘంలోకి వచ్చేసింది. చాలామంది అంటున్నారు, బైబిల్లో ఎక్కడుంది చూపెట్టండి బ్రదరు అంటున్నారు. బైబిల్లో చూపెట్టినా కూడా మనకి ఎటువంటి చలనం రాదు కదా. బైబిల్లో ఉన్న సంగతులు ఎన్నో ఉన్నాయి, కానీ వాటన్ని గురించి వివరించిన సమయం లేదు కాబట్టి కొన్ని సంగతులు, ఉదాహరణకు స్త్రీలు ఎలా ఉండాలో బైబిల్లో స్పష్టంగా రాయబడి. చూడు, 1 పేతురు 3వ అధ్యాయము వారు ఎటువంటి ప్రవర్తన అనుసరించాలా, దేవుని వాక్యానికి ఎలా విధేయత చూపించాలని చెప్పి స్పష్టంగా రాయబడి. 1 పేతురు 3వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమన అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. దేవుని వాక్యం చెప్తుంది.
కొంతమంది అంటారు, బ్రదర్ బంగారు నగలు పెట్టుకోకూడదని ఎక్కడుందని చెప్పండి అంటారు కదా. స్పష్టంగా రాయబడింది, జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు మీకు వెలుపటి అలంకారముగా ఉండక మీ అంతరంగ స్వభావము, ఇన్నర్ బ్యూటీనెస్, అంతరంగ స్వభావము, అంతరంగ పరిశుద్ధత మనకు అలంకారంగా ఉండాలని చెప్పి దేవుడు కోరుతా ఉన్నాడు. ఇది దేవుని వాక్యం చెప్తుంది. వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, దేవుని వాక్యం చెప్తా ఉంది. కానీ మనం ఏం చేస్తాము? దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి ఏమనుసరిస్తాం చెప్పండి? మీరు చెప్పండి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కూడా ఏం తీసుకోరు కదా. బంగారు నగలు పెట్టుకునే విషయంలో ఉంగరాలు, చైను, అది ఇది పెట్టుకొని మనం సిస్టర్స్నే తప్పు పడతా ఉంటాం కదా. మనకు సిస్టర్సే కనపడతా ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? వాట్ డస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సే? దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఈ లోకం ఏం చెప్తుంది? వాట్ డస్ దిస్ వరల్డ్ సే? ఈ యొక్క లోకం ఏం చెప్తుంది? నేను లోకంను అనుసరించాలా, ప్రభుని అనుసరించాలా? రెండు తలంపుల మధ్య తడబడుతూ ప్రభువును అనుసరించకుండా ఈ లోకమును, లౌకికమును, ఈ లోక మర్యాదను అనుసరించేవారు ప్రభువును సేవించలేరు. దే కెనాట్ సర్వ్ ద గాడ్, దే కెనాట్ లవ్ ద గాడ్, దేర్ ప్రేయర్స్ విల్ నాట్ హియర్ గాడ్. వారి ప్రార్థనలో దేవుడు ఆలకించటం చాలా కష్టతరమైన విషయం. ఒకవేళ మనం కూడా ఈ దినముల్లో ఒకవేళ రెండు తలంపుల మధ్య తడబడుతున్నామేమో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఒకసారి మన జ్ఞాపకం వీ హ్యావ్ టు రియలైజ్. మనము పరీక్షించుకొని, ఒకవేళ నేను కూడా ప్రభువా రెండు తలంపుల మధ్య తడబడుతున్నాను, సోమవారం నుండి శనివారం వరకు నిన్నే అనుసరిస్తాను, లోకంను అనుసరిస్తాను, ఆదివారం నాడు మాత్రము ఎవరిని అనుసరిస్తాను? ఐ విల్ ఫాలో ఆన్ సండే ఓన్లీ. మిగతా సోమవారం నుండి శనివారం సంగతి లోకము, లౌకికం, బంధువులు, స్నేహితులు ఏం చెప్తున్నారు, వారి యొక్క ఆచారాలు పాటిస్తూ వారిని అనుసరిస్తూ, ఇది కట్టసీ కోసం బ్రదర్. మనం అంత ఖచ్చితంగా ఉండాలంటే మనం ఎవరి కాలంలో లేము? ఏలియా కాలంలో లేం బ్రదర్, అపోస్తుల కాలంలో లేం, భక్సింగార కాలం. ఆ దినాలు వేరు, ఈ దినాలు వేరు. దేవుడు అన్ని కాలాల్లో ఉన్న దేవుడు. చూడండి, హెబ్రీయుల పత్రిక 13వ అధ్యాయము, మన ప్రభుని గురించి స్పష్టమైన గ్రహింపు ఉండాలి. ఆయన గురించి స్పష్టమైన గ్రహింపు, ఆయన గురించినటువంటి సున్నితత్వం. ఒక సిస్టర్ ప్రార్థన చేస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మనం చాలా విషయాల్లో మనకేం లేదు చెప్పండి, సరైనటువంటి అవగాహన, సున్నితత్వం లేదు. అనగా ప్రతి చిన్న విషయంలో కూడా మనకు సరైన అవగాహన, దాన్ని సున్నితంగా గ్రహించే వారంగా ఉండాలి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ గాడ్ సేస్ ఆర్ వాట్ వర్డ్ సేస్. కాబట్టి దేన్ని అనుసరిస్తున్నాము, ఏం చేస్తున్నాము, మనం ఏం చేస్తున్నాం, మన ప్రార్థనలు ఏంటి, దేవుడు ఆలకిస్తున్నాడా లేక వింటున్నాడా లేదా అగ్ని దిగి వస్తుందా లేదా అనేది మనం గ్రహించాలి. చూడండి ఏం చెప్పాను, హెబ్రీయుల పత్రిక ఏం చెప్పాను, 13వ అధ్యాయం 8వ వచనం, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అన్ని కాలాల్లో దేవుడే మారటం లేదు, ఆయన వాక్యం మారదు. గాడ్ విల్ నాట్ చేంజ్, హిస్ వర్డ్ విల్ నాట్ చేంజ్. అయితే మారేది ఎవరు చెప్పండి? పరిస్థితులను బట్టి మారిపోయేది ఎవరు చెప్పండి? నీవు నేను. పరిస్థితులను బట్టి మనం మారిపోయేవారు ఉంటాం, కానీ దేవుడు మారడు, ఆయన వాక్యం మారదు. కనుక ఏలియా మరి ముందుగా బయలుదేవతలను పూజించే వారికి ఛాన్స్ ఇచ్చాడు. వారు ఉదయం నుండి సాయంకాలం వరకు కేకలు వేస్తూ బయలా అని కేకలు వేస్తూ ప్రార్థన చేశారు. జవాబు లేదు. మరలా ఏలియా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేసే ముందు ఏం చేస్తూ వచ్చాడు చూడండి, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం. త్వరగా ముందుకెళ్తాం, మన సమయం ఆదా చేసుకున్న దాని కొరకు త్వరగా ముందుకెళ్తాం. ముప్పై వచ్చింది చదవండి, మొదటి రాజులు 18వ అధ్యాయం 30 వచ్చి.
ఈ కింద పడద్రోయబడిన యెహోవా బలిపీఠమును బాగు చేసి, చదవండి. యెహోవాకు ప్రత్యక్షమై నీ నామం ఇశ్రాయేలుగునని వాగ్దానం నొందిన యాకు ఇశ్రాయేలు 12 గోత్రాల వారి గోత్రాల చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ళ చేత యెహోవా నామున బలిపీఠం కట్టేసి, మొట్టమొదటిగా ప్రియులారా క్రింద పడద్రోయమన్నటువంటి బలిపీఠాన్ని తాను బాగు చేశాడు. మన నిజస్థితిని గ్రహించాలి. మనం ఏ విధంగా పడద్రోయబడి ఉన్నాము. ఒకవేళ మన బలిపీఠాలు పడద్రోయబడినేమో, కుటుంబ ప్రార్థనలు లేవేమో, కుటుంబ ప్రార్థన బలిపీఠం ఒకవేళ పడద్రోయబడిందేమో, దాన్ని ఏం చేయాలి? మనం తిరిగి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఒకవేళ ఆత్మీయ జీవితంలో పడద్రోయబడి ఉన్నామో, ప్రార్థనా భారం కోల్పోయినామేమో, ఇక్కడ ప్రార్థించక ముందు మన నిజస్థితిని మనం గ్రహించాలి. మనం మామూలుగా ప్రార్థన చేసుకుంటూ పోతాం. మన ప్రార్థనలన్నీ ఈ దినాల చూస్తే యాంత్రికమైపోయినాయి, ఆచారంగా అలవాటైపోయినాయి. మిమ్మల్ని తప్పు పట్టాలని కాదు, కానీ అనేక స్థలాల్లో మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు ప్రార్థన చేస్తే చేస్తాం, లేకుంటే లేదు. ప్రార్థనకని వస్తాం, ప్రార్థన చేస్తే చేస్తాం, లేకుంటే లేదు. నా ఇష్టం నాదే, నన్ను ఎవరేమంటారు చెప్పండి అన్నట్లు ప్రార్థిస్తాం. మనం ప్రార్థించి ప్రేరగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకున్నాడు. దానికి ముందు మన నిజస్థితి కూడా మనం గ్రహించాలి. ఒకవేళ మన నిజస్థితి పడద్రోయబడినదిగా ఉంటే, ఒకవేళ ఫ్యామిలీ ప్రేయర్ లేదేమో, వ్యక్తిగతంగా ప్రార్థన లేదేమో, సంఘానికి రెగ్యులర్గా రావటం లేదేమో, ప్రభువా ఆత్మీయ జీవితం చూస్తే ఎన్నో రోజుల నుండి, ఎన్నో వారాల నుండి, ఎన్నో నెలల నుండి, చెప్పాలంటే ఎన్నో సంవత్సరాల నుండి అది పడద్రోయబడి ఉంది అని మనం గ్రహించాలి. అప్పుడే మన ప్రార్థనలో దేవుడు ఆలకిస్తాడు. మనం బాగానే ఉన్నాంలే, నాకేమైంది, నన్ను ఎవరేమంటారు, ఎవరన్నా ఏమంటే ఊరుకుంటానా, సపోజ్ ఇంకెవరన్నా అంటే ఊరుకుంటానా అన్నట్లు మనం ప్రవర్తించే వారంగా ఉంటే దేవుడు ఎప్పుడు కూడా మన ప్రార్థనలు ఆలకించాడు. పడద్రోయమన్నటువంటి ఆ బలిపీఠాన్ని బాగు చేసి, ఇశ్రాయేలు 12 గోత్రాలు చొప్పున 12 రాళ్ళు తీసుకొని వచ్చి ఆ బలిపీఠాన్ని ముందుగా కట్టాడు. మన పడద్రోయబడిన బలిపీఠాలను మనం బాగు చేసుకొని ఆత్మీయంగా మనం కట్టబడటానికి ఇష్టపడినప్పుడు మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. ఇంకో విషయం అక్కడ గమనించాలి. ఇశ్రాయేలు 12 గోత్రాల వారి చొప్పున వారు ఏమైపోయినారు? తప్పిపోయినారు. అందుకనే 12 రాళ్ళు తీసుకొచ్చారు. మనం జనాంగంగా తప్పిపోయినాం, కుటుంబాలుగా తప్పిపోయినాము, సంఘాలుగా తప్పిపోయినా మనం గ్రహించి మన పడద్రోయబడిన స్థితిని ఎట్లయినా సరే బాగు చేసుకోవాలి. నా కుటుంబాన్ని బాగు చేసుకోవాలి. నా కుటుంబంలో కుటుంబ ప్రార్థన లేదు, నా వ్యక్తిగత జీవితంలో ప్రార్థన లేదు, ఎన్నో వారాల నుండి, నెలల నుండి, సంవత్సరాలతో మందిరానికి వెళ్ళటం లేదు, ఏదో ఆదివారం మాత్రం కనపడుతున్నాను, ప్రార్థనా జీవితం కోల్పోయానని మన గ్రహింపులోనికి వచ్చి మనము బాగు చేసుకోవాలని ఇష్టపడిన వారు ఉన్నప్పుడే దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. అది రెండవది. మూడవది, ఆ బలిపీఠం పైన కట్టెలు చక్కగా పేర్చినట్టుగా రాబడి. చూడండి 31వ వచనమా 33? యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టి దాని చుట్టూ 2 మానికలు పట్టిన గింజలు పట్టినంత లోతుగా కందకముడి త్రవి కట్టెలను క్రమముగా పేర్చి. ఇదేం తెలియస్తుంది? కట్టెలు దాని మీద క్రమముగా పేర్చి, బలిపీఠం మీద కట్టెలు క్రమంగా పేర్చి. దేవుని ఇంటికి మనం క్రమంగా రావాలి. ఈరోజు నీది ప్రసంగం బ్రదర్ అంటే చాలామంది ఎంత ఆనందంగా వస్తారు కదా. ప్రసంగం చేయడం మంచిదే, సంతోషం. మన మధ్యలో చాలామంది పరిచారకులు ఉన్నారు, చాలా సంతోషం. కానీ వాట్ అబౌట్ చర్చ్ ప్రేయర్? సంఘ ప్రార్థన ఏంటి? దేవుని ఇంటిలో దేవుని యొక్క సంఘ నిర్మాణంలో ఆయన క్రమాన్ని పాటిస్తూ, ఆ క్రమశిక్షణ పాటిస్తూ, వీ షుడ్ హ్యావ్ డిసిప్లిన్డ్ పీపుల్ అనమాట. మనం ఎలా ఉండాలంటే క్రమశిక్షణ గల ప్రజలకు ఉండాలని చెప్పి దేవుడు కట్టెలు ఎలా పేర్చారు? క్రమంగా పేర్చారు. ఇదేం తెలుస్తుందంటే డిసిప్లిన్ ఆఫ్ గాడ్. అన్లెస్ వీ ఫాలో డిసిప్లిన్ ఆఫ్ గాడ్ విల్ నాట్ హియర్ అవర్ ప్రేయర్స్. మనం దేవునింటి క్రమంగా రాకుండా, క్రమం పాటించకుండా, మన ఇష్టానుసారంగా జీవిస్తూ, నా ప్రార్థన ఎంత గొప్పగా ఉందో చూడు, ఎంత ఘనంగా ఉందో చూడంటే మన ప్రార్థనలు దేవుడు ఆలకించు. ఒకవేళ మన ప్రార్థనలు చాలా పొడవాటి ఉండొచ్చు, చూడడానికి చాలా రమ్యంగా ఉండవచ్చు,
కానీ మనం దేవుని యొక్క ఇంటికి క్రమంగా మనం దేవునింటికి క్రమంగా రావటం, క్రమాన్ని పాటిస్తూ ఎంతో విధేయులైన ప్రజలకు ఉంటేనే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆ తర్వాత కందకాన్ని 2-3 సార్లు నీళ్ళతో నింపి ఏలియా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏమని ప్రార్థన చేస్తూ వచ్చాడు చూడండి. మనం ముగించుకుంటాం. 36వ వచనం నుండి 36వ వచనం. అర్పించు సమయమున ఇలాగూ ప్రార్థన చేసి, యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవైనావు, నేను నీ సేవకుడనైనాను, నీ కార్యములన్నీ నీ సెలవు చేతనే చేయుచున్నాను, ఈ దినం నాకు కనపరచము. 3 విషయాలు ముందు పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. కానీ మనం కూడా ప్రభు యొక్క సన్నిధిలో ఈ 3 విషయాలు పెట్టి మనం ప్రార్థించవలసిన అవసరత ఎంతో ఉంది. ప్రభువా, ఇశ్రాయేలుల మధ్య నువ్వు దేవుడు అన్నామని రుజువు చేయబడాలి. గాడ్ హ్యాస్ టు బీ ప్రూవ్డ్ అమాంగ్ అస్. మన మధ్యలో ఉన్న దేవుడు సజీవుడని, ఆయన జీవం గల దేవుడని, ఆయన నిన్న నేడు ఒకటే రీతికున్న దేవుడని, ఆయన మార్పు చెందని దేవుడని, ఆయన ప్రార్థనలు ఆలకించి ప్రార్థనలు జవాబిచ్చే దేవుడని రుజువు చేయబడాలని చెప్పి దేవుడు కోరుతా ఉన్నాడు. ఒకవేళ మన దేవుని మనం రుజువు చేయకపోతే మనం తప్పిపోయినట్టే. గాడ్ హ్యాస్ టు బీ ప్రూవ్డ్. ఇశ్రాయేలు మధ్య నువ్వు దేవుడు అయినావని రుజువు చేయబడాలి. రెండవది, నేను నీ సేవకుడనని రుజువు చేయబడాలి. గాడ్ సర్వెంట్స్, గాడ్స్ పీపుల్ హ్యావ్ టు బీ ప్రూవ్డ్, హ్యావ్ టు బీ సక్సెస్ఫుల్. విజయవంతం కావాలని, రుజువు చేయబడాలని చెప్పి దేవుడు కోరుతా ఉన్నాడు. ఒకవేళ మన అపజయం పాలయ్యి బలహీనమైన దశలో ఉంటే, ప్రభువా నేను రుజువు చేయబడాలి. భయంకరమైన దుష్టలోకంలో బయలు యొక్క ప్రాబల్యము, యెజబెల్ యొక్క ప్రాబల్యము, యుగ సంబంధమైన దేవత చివరి దినాల్లో ఎంతగానో ఏలుబడి చేస్తున్న దినాల్లో ఒకవేళ లోకమంతా బయలుని అనుసరిస్తూ ఉంటే, నేను నా ప్రభువుని అనుసరిస్తానని రోషము కలిగి నీ దేవుని అనుసరిస్తూ నా దేవుడు రుజువు చేయబడాలి, భయంకరమైన దుష్టలోకంలో నేను ఆయన బిడ్డనని రుజువు చేయబడాలి, ఇది నా తపన, ఇది నా ఆలోచన, ఇది నా తీర్మానం అని చెప్పి మనం చెప్పగలిగినప్పుడే మన ప్రార్థనలో దేవుడు ఆలకించేవాడు ఉంటాడు. అది రెండవది. మూడవది, నీ సెలవు చేతనే ఈ కార్యములన్నీ జరిగిస్తున్నాం. చూడండి, మనం అనేక సార్లు దేవుని అనుమతి ఏం తీసుకోము, ప్రార్థన చేయము దాని గురించి. వివాహ సందర్భాల్లో, ఆయా సందర్భాల్లో ప్రార్థన చేయము, దేవుని చిత్తం తెలుసుకోము, కనిపెట్టము, పై సంగతులు చూస్తాం కదా. ఆ అబ్బాయి చాలా బాగున్నాడు, ఆ అమ్మాయి చాలా నాజుగ్గా ఉంది, కట్నం కూడా బాగా వస్తుంది, బాగా చదువుకున్నాడు, సేమ్ డిగ్రీ, ఈయన ఎంటెక్, ఆమె కూడా ఎంటెక్, స్టేటస్ కూడా బాగానే ఉంది, సమాన హోదా అని చూసుకుంటాం. కానీ దేవుని చిత్తం ఏంటి, దేవుని కార్యం, ప్రభా నీ సెలవు చేతనే, నీ చిత్త ప్రకారంగానే ఇది జరిగిందని నేను లోకమంతటా రుజువు చేయాలి, అన్యుల మధ్య రుజువు చేయాలి, నేను సాక్ష్యం చెప్పుకోవాలి, నీ సెలవు చేతనే ఈ కార్యం జరిగిందని. అది ఏ కార్యమైనా కావచ్చు, ఒక వివాహమే కాదు, నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో గాడ్స్ వర్క్ హ్యాస్ టు బీ ప్రూవ్డ్, గాడ్స్ వర్క్ హ్యాస్ టు బీ సక్సెస్ఫుల్. అది విజయవంతం కావాలని చెప్పి దేవుడు కోరుతా ఉన్నాడు. అట్లు కాని ఎడల దేవుని అగ్ని దిగిరాదు. గాడ్స్ ఫైర్ హ్యాస్ టు కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. ఆ యొక్క దేవుని అగ్ని పైనుండి దిగి వచ్చింది. అందరు ఏమని కేకలు వేశారు? ఏలియా ప్రార్థన చేస్తుంటే అగ్ని దిగి వచ్చి దహనబలి పశువును దహించేసింది, కట్టెలను దహించి వేసింది, కందకం ఆరిపోయింది. అందరు ఏమని కేకలు వేశారు? యెహోవాయే దేవుడు. గాడ్ హ్యాస్ ప్రూవ్డ్, ఎలీజా హ్యాస్ బీన్ ప్రూవ్డ్, రుజువు చేయబడ్డాడు. మరి గాడ్స్ వర్క్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్, దేవుని కార్యం రుజువు చేయబడింది. దేవుని ప్రజలు, గాడ్స్ పీపుల్ హ్యావ్ బీన్ ప్రూవ్డ్, అక్కడ రుజువు చేయబడ్డారు. యెహోవాయే దేవుడు. బయలు కాదు, మేము బయలు సేవించము, ఇక్కడ బయలును ఆరాధించాము. ఇంతవరకు బయలును ఆరాధించాము, 2 తలములు తడబడుతూ వచ్చాము. అయ్యో ఎంత పని జరిగింది, యెహోవాయే దేవుడు అని చెప్పి ఏలియా జీవితం ద్వారా ఇశ్రాయేల్ ప్రజలు వారు ఒకే తలంపులోనే తీసుకుపడ్డారు. దే వర్ బ్రోట్ ఇన్ టు ద వన్నెస్. ఏలియా యొక్క ప్రార్థన ద్వారా వారు ఏకత్వంలోని తీసుకురాబడ్డారు. మన ప్రార్థన ద్వారా అనేకులు ఏకత్వంలో తీసుకురాబడాలి, అనేకులు సమకూర్చబడాలి. మెనీ పీపుల్ హ్యావ్ టు బీ
రెస్టోర్డ్ బై అవర్ ప్రేయర్. మన ప్రార్థన ద్వారా అనేకులు సమకూర్చబడాలి, పాపులు రక్షించబడాలి, దేవుని యొక్క సంఘాలు కట్టబడాలి. ఆసక్తితో, భారంతో, ప్రార్థన చేయాలని కోరబడుతున్నాం. చూడండి, రెండవ తలంపు ఏంటంటే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఆ దినాల్లో ఒకటేమో 2 తలంపుల మధ్య తడబడుతున్న ఇశ్రాయేలు ప్రజలు ఒకే తలంపులకు తీసుకురాబడ్డారు. రెండవది అక్కడ పరిస్థితి ఏంటంటే 3.5 సంవత్సరాల వరకు ఏం లేదు, వర్షం లేదు, క్షామం తాండవిస్తూ ఉంది. ఎక్కడ చూసినా క్షామం. ఆ దినాల్లో వర్షం అవసరమైంది. ఏదో మామూలు వర్షం అయితే సరిపోదు. ఎటువంటి వర్షం అవసరమైంది? మోపైన వాన అవసరమైంది. ఏలియా కర్మెలు పర్వతం మీద మోకాల మధ్యలో తల ఉంచుకొని ఎంతగానో ప్రార్థన చేస్తూ వచ్చాడు. 41 చూడండి, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 41 వచనం. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నువ్వు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా, నువ్వు పోయి భోజనం చేయా. ఈ భక్తిహీనుడ రాజుకు ఏం కావాలి? ఈ భక్తిహీనుడైన రాజుకి ఏం కావాలి? భోజనం కావాలి, సుఖంగా ఉండాలి, అంతే. అందుకే నువ్వు పోయా, ఎట్టా నీకు భోజనం కావాలి అని చెప్పి ఏలియాని ఇంటి అహాబును పంపించేశాడు. ఏలియా ఏం చేస్తూ వచ్చాడు? ఏలియా ఎక్కడికి వెళ్ళాడు? కర్మేలు పర్వతానికి వెళ్ళాడు. ఏలియా కూడా ఇంటికి వెళ్ళవచ్చు కదా. ఏలియా భక్తిగల దైవజనుడు, ప్రార్థనాపరుడు. కానీ ప్రార్థనాపరులందరికీ ఇదే తలంపు రావాలి. నేను ఆ పర్వతంకి వెళ్ళాలి, నేను ప్రార్థన చేయాలి. ఇదిగో భూమి మీద ఎంతో క్షామం తాండవిస్తూ ఉంది, నేను ప్రార్థన చేయాలి అనేటువంటి తలంపు పదే మన మధ్యలో మనకు రావాలని చెప్పి దేవుడు కోరుతా ఉన్నాడు. భక్తిహీనులు వేరు, దేవుని ప్రజలు వేరు. దేవుని ప్రజలు ఏం చేయాలని కోరుతారు? గాడ్స్ పీపుల్ వాంట్ టు ప్రే గాడ్. అన్గాడ్లీ పీపుల్ ఏం చేయాలని కోరుతారు? వాళ్ళు ఎంజాయ్ చేయాలా, అక్కడిక్కడ తిరగాల, బాగా ఏమో చేయాలి, లోక సంబంధమైన కార్యక్రమాలు పాల్గొనాలని కోరుతూ ఉంటారు. దేవుని ప్రజలు ప్రార్థన చేయాలని కోరుతూ ఉంటారు. పర్వతానికి వెళ్ళి తల మోకాళ్ళ మధ్యలో ఉంచుకొని ఎంతగానో ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ పనివాని చెప్పాడు, నువ్వు వెళ్ళి చూడు, ఏమన్నా మేఘం ఏమైనా కనపడుతుందేమని చూడంటే కనపడలేదు. 7వసారి వెళ్తే ఏం కనపడింది? వచ్చేంత మేఘం కనపడింది. నువ్వు వచ్చేసేయి. 7 సార్లు ఎందుకు పంపాడు? 7 సార్లు ఎందుకు ప్రార్థన చేశాడు? 7 సార్లు ఏం తెలియస్తుంది? 7 సార్లు అనేది సంపూర్ణంగా మనం ప్రభు పాదాలు పట్టుకొని పదే పట్టుదలతో, భారంతో ఏ రీతిగా ప్రార్థన చేయాలో అది మనకు జ్ఞాపకం చేస్తాం. మనం ప్రార్థన చేస్తాం, కళ్ళు తెరుస్తాం, ఏది జవాబు రాలేదు, ఏం రాలేదు అంట. నువ్వు పట్టుదలతో మరలా ప్రభు పాద సన్నిధికి వచ్చి ప్రార్థించాలని ఈ 7 సార్లు మనకు జ్ఞాపకం చేస్తాను. అలా ప్రార్థన చేశాడు. మళ్ళా ఒక మేఘం కనపడింది. ఆ పనివాడు ఒక మేఘం కనపడిందని చెప్పాడు. ఈ లోపల ఏం జరిగింది? 45 వచ్చి చూడండి, 45 వచ్చిన 45. అంతలో ఆకాశము మేఘములతోనూ ఆ గాలివానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను. ఈ దినముల యందు మన మధ్యలో క్షామం అనేది తాండవిస్తూ ఉంది. నిష్ఫలితమైన జీవితం తాండవిస్తూ ఉంది. ఎక్కడ చూసినా క్షామం ఏం తెలియస్తుంది చెప్పండి? క్షామం ఏం తెలియస్తుంది? నిష్ఫలితమైన గొడ్డుబాన జీవితాన్ని గురించి మాట్లాడతాం. మన మధ్యలో ఉన్నటువంటి ఆ నిష్ఫలితమైన గొడ్డుబాన స్థితి తొలగిపోవాలంటే ఏలియా లాంటి ప్రవక్తలు, హన్నా లాంటి వారు, ఎస్తేర్ లాంటి వారు, పౌలు లాంటి వారు, దేవుని జనాంగము ప్రార్థించేవారు, పట్టుదల కలిగిన వారు, అత్యాసక్తితో ప్రార్థించేవారు దేవునికి అవసరమైనారు. ఊరికి ఒట్టి మాటలు చెప్పేటోళ్ళ ద్వారా ఏం జరగదు. ప్రార్థన చేయాలంటారు, కొంతమంది ప్రార్థనే చేయరు కదా. నేను భక్త్ సింగ్ గారి పుస్తకంలో ఒకటి చదివాను. కొంతమంది మందిరంలో చాలా పొడవుగా ప్రార్థన చేస్తారంట. ఇంట్లో 3 నిమిషాలు కూడా ప్రార్థన చేయరంట. అలాంటి వాళ్ళు ఉన్నారంట. మీరైతే పేరిష్ వాళ్ళు అట్లా లేరని నేను నమ్ముచున్నాను. ఇంటిలో 3 నిమిషాలు కూడా ప్రార్థన చేయరంట. మందిరం ఎంతసేపు చేస్తారంట? అర్ధగంట చేస్తారంట ఒకరు 10 నిమిషాలు, 15 నిమిషాలు, ఒక అర్ధగంట కూడా చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి మంచిదే, ప్రార్థన చేయడం మంచిది దేవుని మందిరంలో. కానీ మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థన ఎంతో అవసరమైంది. ఇప్పుడు మరి క్షామంతా తొలగిపోవాలా, పంటలు పండాలి, దాని కొరకు మోపైన వాన అవసరం.
మన మధ్యలో ఉన్నటువంటి నిష్ఫలితమైన జీవితం, గొడ్డుబాన జీవితం తొలగిపోవాలంటే మనం ప్రార్థన చేయాలా. మనకు కూడా మోపైన వాన అవసరం. మోపైన వాన ఏం తెలియస్తుంది? ఆయన ఉపదేశాన్ని తెలియస్తుంది. చూడండి, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 2వ చూడండి. కొద్దిగా సమయం ఆదా కోసం నేను స్పీడ్గా పరిగెత్తాను. మెట్రో రైలు లాగా పరిగెత్తాలనుకుంటున్నాను. మీరు ఎట్లా వస్తారో మరి. మెట్రో రైలు పడిందా? మెట్రో రైలు ఇంకా లేదా మనకు? సర్లే. 32వ అధ్యాయం 2వ వచనం. నా ఉపదేశం వానవలే కురియును, నా వాక్యం మంచు వలెను, లేత గడ్డి మీద కురియు, పచ్చిక మీద కురియు, వర్షం వలె ఉండను. నా ఉపదేశం వాన వలె కురియును. ఇంకా ఈ మోపైన వాన ఏం తెలియస్తుంది చెప్పండి? ఇప్పుడు చెప్పండి మీరు. మోపైన వాన ఏం తెలియస్తుంది? దిస్ హెవీ రెయిన్ ఇండికేట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని తెలియస్తూ ఉంది, దేవుని ఉపదేశాన్ని తెలియస్తూ ఉంది. ప్రభువా, మా మధ్యలో ఉన్న నిష్ఫలితమైన గొడ్డుబాన స్థితి పోవాలంటే మా హృదయాలను బాగా తడిపి మెత్తం చేయి ప్రభువా. నీ వాక్యమైన వర్షం మా మీద కురిపించు ప్రభువా. మోపైన వర్షం మా మీద కురిపించు. ఆ వర్షాన్ని, ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి? స్వీకరించాలి. వీ హ్యావ్ టు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వెన్ వీ రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అవర్ అన్ఫ్రూట్ఫుల్ లైఫ్ విల్ గో అవే, అన్బ్యారన్ లైఫ్ విల్ గో అవే. కాబట్టి అది తొలగిపోతుంది అన్నమాట. మనం ప్రార్థన చేయాలి. ఆ వర్షం కొరకు మన ప్రార్థన చివరి దినాల్లో చూడండి. జకరియా గ్రంథం 10వ అధ్యాయము 1వ వచ్చి చూడండి. జకరియా 10వ అధ్యాయం 1వ వచ్చి. నేను వారిని జకరియా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. కడవరి వానాకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ఆ ప్రతివాని చేనులోను పైరు మలుసునట్లు యెహోవా మెరుపులను పుట్టించు. ప్రతివాని చేనులో ఏం మలవాలి? పైరు మలవాలి. ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు బీ ఫ్రూట్ఫుల్. ప్రతి ఒక్క వ్యక్తి ఫలభరితంగా ఉండాలి. నేను ఫలభరితంగా ఉండాలి, నా కుటుంబం ఫలభరితంగా ఉండాలి, నా సంఘం ఫలభరితంగా ఉండాలి. నా వ్యక్తిగత జీవితం ఫలించాలంటే వర్షం అవసరం. ప్రభువా, నీ ఆత్మీయ వర్షం, నీ వాక్యమైన వర్షం నా మీద కురిపించు, నా భార్య మీద, నా బిడ్డల మీద కురిపించు, నా సంఘం మీద కురిపించని ఎవరు ప్రార్థన చేస్తారో వారి జీవితాలు ఫలభరితంగా మారిపోతాయి. ఆయన వాక్యాన్ని మనం స్వీకరించాలి. చాలాసార్లు వాక్యం మన దగ్గరకు వస్తుంది, కానీ వాక్యాన్ని స్వీకరించాలి. వెన్ వీ రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అవర్ క్రిస్టియన్ లైఫ్ విల్ బీ ఫ్రూట్ఫుల్. చూడండి, మార్క్స్ వార్త 4వ అధ్యాయం 20 వచ్చి చూడండి. చాలాసార్లు వాక్యం మనకు సమృద్ధిగానే వస్తుంది, మోపైన వానలాగా, కానీ మనం దాన్ని స్వీకరించాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 20 వచనం. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యం విని దాన్ని అంగీకరించి 30 60 100 ఫలించువారు. ఎప్పుడు మన జీవితాలు ఫలభరితంగా ఉంటాయి చెప్పండి? దేవుని వాక్యాన్ని మనము అంగీకరించినప్పుడు. చాలాసార్లు వాక్యం వింటాము, వాక్యం కొరకు ప్రార్థన చేస్తాం కూడా. ప్రభువా, సమృద్ధి అయిన వాక్యం దయచేయి, నీ వాక్యమైన వర్షం కురిపించు ప్రభువా. చివరి దినాలు, కడవరి దినాలు ఉంటున్నాం, నీ వాక్యం మాకు దయచేయమని అడుగుతాము. దేవుడు సమృద్ధి అయిన వాక్యం. ఎన్ని స్పెషల్ మీటింగులు, ఎన్ని కాన్వకేషన్లు, ఎంత వాక్యం, ఎంత సమృద్ధి అయినా కూడా మనం దేవుని వాక్యాన్ని స్వీకరించాం. అందుకని మన జీవితం ఎలా మారిపోతుంది? అది నిష్ఫలితంగా ఎప్పుడైతే దేవుని వాక్యం, ఎవరంట? దేవుని వాక్యమును అంగీకరించేవారు ఎలా ఉంటారంట? మంచి నేలను విత్తబడిన విత్తనాన్ని పోలి ఉంటారు. వాళ్ళు ఎలా ఫలిస్తారు? 30 60 100. కానీ ఎప్పుడైతే మన ఎద్దకు వస్తున్న ఆ దేవుని వాక్యాన్ని స్వీకరిస్తామో మన క్రైస్తవ జీవితం ఫలభరితంగా మారిపోతుంది. చూడండి, ఏలియా ప్రార్థన ద్వారా విస్తారమైన వర్షం రావటము, అంత దేశమంతా ఫలభరితంగా మారిపోయింది. మన జీవితాల ద్వారా అనేక కుటుంబాలు ఫలభరితంగా మారాలి. మన ప్రార్థన ద్వారా అనేక కుటుంబాలు ఫలభరితంగా మారిపోవాలి. మరి విస్తారమైన సమృద్ధి అయినట్టు వాక్యోపదేశం మన మీదకి రావాలి. మనల్ని బాగా తడపాలి. మన కుటుంబాలు బండబారిపోయినాయి, మన హృదయాలు, మన కుటుంబాలు, మన సంఘాలు. వాక్యమును స్వీకరించలేని దౌర్భాగ్యస్తులున్న మన కుటుంబాలు, మన సంఘాలు
బాగుగా తడపడాలి, మోపైన వాన. మన ఆ మధ్య పెద్ద వర్షం వచ్చింది, అందుకే చాలా చోట్ల కృష్ణానది కూడా కొంచెం వరద వచ్చే ప్రమాదం కదా, గేట్లు ఎత్తేసారు. మోపైన వాన, అది ఎక్కడో కురుస్తూ ఉంది, అక్కడక్కడ కురుస్తూ ఉంది. ఆ సమృద్ధి అయినటువంటి వాన, సమృద్ధి అయిన వాక్యోపదేశం. ప్రభువా నా మీద కురిపించు, నా కుటుంబం మీద కురిపించు, సంఘం మీద కురిపించు, నా జీవితాన్ని ఫలభరితంగా చేయి. ఏలియా లాంటి ప్రార్థన నాకు దయచేయి. ఏలియా ఎలా ప్రార్థన చేశాడు? ఆసక్తితో ప్రార్థన చేశాడు. వర్షం రాకూడదని ప్రార్థన చేశాడు 17వ అధ్యాయంలో. ఆకాశం వర్షమైనను మంచైనను కురవకుండా కన్నాడు మొదటి రాజులు 17వ అధ్యాయంలో. 18వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు. ఎక్కడ చూసినా క్షామం తాండవిస్తూ ఉంది, ఎక్కడ చూసినా నిష్ఫలితమైన జీవితం, పంటలు పండలేని స్థితి చూసి ప్రార్థన చేస్తూ వచ్చాడు ఎంతో భారంతో. ఎలా ప్రార్థన చేస్తూ వచ్చాడు? ఆసక్తితో ప్రార్థన చేశాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు చూడండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. అతను మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చాను, భూమి తన ఫలం ఇచ్చాను. ఏలియా అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ వచ్చాడు, ఆసక్తితో. కానీ ఈ దినమలందు మన మధ్యలో ప్రార్థన కొరకు ఆసక్తి ఏమైపోయింది? తగ్గిపోయింది. ప్రార్థన చేస్తే చేస్తాం, లేకుండా లేదు. ప్రార్థన అత్యాసక్తి. మొదటి శతాబ్దం సంఘం కూడా ఎలా చేశారు ప్రార్థన? 12వ అధ్యాయం 5వ వచనంలో పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘం అయితే తనకు అత్యాసక్తితో ప్రార్థించారు. అత్యాసక్తితో, భారంతో, పట్టుదలతో చేసే ప్రార్థనలే దేవుడు ఆలకిస్తుంది. ఏదో ఆసక్తి లేకుండా, భారం లేకుండా, ఏదో యాంత్రికంగా, ఆచారంగా, అలవాటుగా చేసే ప్రార్థనలు దేవుడు స్వీకరించడానికి మనం గుర్తుపెట్టుకోవాలి. చివరి దినముల్లో పిడారా ఇటు అత్యాసక్తితో, భారంతో కాలాల్లో మనం చూస్తాము. ఏలియా, అబ్రహాము, దావీదు, హన్నా, ఎస్తేరు, క్రొత్త నిబంధనలో స్త్రీలు, పురుషులు ఏక మనసుతో, ఎడతెగక, భారంతో, పట్టుదలతో, ప్రసవ వేదనతో ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి ఎన్నో ఆత్మలు రక్షించబడ్డాయి. సంఘం కూడా క్షేమాభివృద్ధి చెంది. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనంలో సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అని ఉంది. మూల భాషలు ఏమంది? సంఘము కట్టబడచ్చు. అట్లా మనము, మన కుటుంబాలు క్షేమాభివృద్ధి పొందినట్లు, మన క్రైస్తవ జీవితము ఫలభరితంగా ఉన్నట్లు, మనమందరం ఒకే తలంపులోనికి తీసుకురాబడి జీవము గల మన రక్షకుణ్ణి, మరి మన ప్రేమగల రక్షకుణ్ణి నమ్మకంగా సేవించుటకు, ఆయన్నే అనుసరించుటకు, ఈ లోక మర్యాదను అనుసరించకుండా ప్రభు వాక్యంను అనుసరించి ఆయన్నే సేవించినట్లు, ఆయన్నే వెంబడించినట్లు ప్రభు మనకు సాయించిన దేవుడు అట్టి ప్రార్థనా భారమును ప్రభు మనకు దయచేయునుగాక. దయచేసి విన్న వాక్యానుసారంగాను దేవుడు మీ హృదయాలు ఇచ్చిన భారాన్ని బట్టి కూడా దయచేసి ప్రార్థించండి. అయితే దయచేసి క్లుప్తంగా చేయండి, వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుదాం. సమయం చాలా తక్కువ ఉంది, దయచేసి క్లుప్తంగా ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాం. నీ ప్రజలలో నా ప్రభువా, నీ పరిశుద్ధులు నీ ఇంటిలో చేరి నా తండ్రి నీ సన్నిధిలో నీ వైపు చూచినప్పుడు ప్రభువా, మీరు ఎంతగా క్షమించేటువంటి దేవుడవో, వారి జీవితాలని ఎంతగా అయా నాయన సరిచేసే దేవుడవో, మరలా సమకూర్చే దేవుడవో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. అవును తండ్రి, క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడవు. అవును ప్రభువా, అయా భక్తులు వారి జీవితాల్లో ఏ రీతిగా తండ్రి తమ హృదయాల్లో ఒప్పించబడినటువంటి వారుగా నీ యొద్దకు వచ్చి అయా ఇదిగునైనా పశ్చాత్తాపంతో తండ్రి దుఃఖంతో నీ సన్నిధిలో అయా వారు ఒప్పుకున్నప్పుడు, సరిచేసుకున్నప్పుడు, నోటితో నాయన వారి పాపములను అయా ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఏ రీతిగా మీరు సమకూరుస్తూ వచ్చారో, ఏ రీతిగా నా ప్రభువా నీ సన్నిధిలో నిలవబెడుతూ వచ్చారో, నీ ప్రజలైనటువంటి మా జీవితాల్లో కూడా నా తండ్రి మేము కూడా ఆ విధానంలో
నీ చేత సరిచేయబడాలని, నీ చేత క్షమించబడాలని, నిన్ను సేవించే ప్రజలుగా మేము కూడా సిద్ధపరచబడాలని నా తండ్రి మీరు ఈ హృదయంలో ఉన్నటువంటి వాంఛను బట్టి మీకు వందనాలు. ఈ దినము నా ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థించేదానికై నా ప్రభువా మమ్మల్ని సమకూర్చిన నీ ప్రేమకై వందనాలు. అయ్యా, మా జీవితాల్లో మేము తప్పిపోయినటువంటి విధానాల నుంచి మమ్మల్ని బయటకు తీసుకురావాలని ఏ రీతిగా 2 తలంపుల మధ్య నా ప్రభువా ఇశ్రాయేలు ప్రజలు అయా తడబడుతూ నాయన ఏ రీతిగా వారు జీవితాన్ని జీవిస్తూ వచ్చారో, ప్రియమైన తండ్రి రక్షించబడినటువంటి మా ఆత్మీయ జీవితాల్లో కూడా అనేక పర్యాయాలు నా దేవా నిన్ను సంతోషపెట్టాలని, లోకాన్ని సంతోషపెట్టాలని అయా